తను నన్ను ఒప్పుకునేలా చూడు స్వామి. హలో హలో, ఎవరు? రే, పిల్ల కావాలంటే వేడుకోవాల్సిన దేవుణ్ణి కాదురా, నన్ను. ఏం మాట్లాడుతున్నావురా? ఎవరు అసలు? చెప్పిన లొకేషన్కి వచ్చి కాపాడుకోరా కుంటి నా కొడక. చంపకండి కెమెరా. రిలాక్స్ నిన్న రిలాక్స్. నువ్వు హాస్పిటల్లో ఉన్నావు, నీకేం కాదు, ఇక్కడ నువ్వు సేఫే. హాస్పిటల్లో ఉన్నా? ఇక్కడేం చేస్తున్నా డాక్టర్? నన్ను 2 మృగాలు చంపాలని చూశారు. అది జరిగి 3 years అవుతుంది. ఆ ఇన్సిడెంట్ తర్వాత నుంచి నువ్వు కోమాలోనే ఉన్నావు. ఇంతకు నన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు డాక్టర్? ఎవరో స్ట్రేంజర్ నువ్వు రోడ్డు మీద పడి ఉంటే తెచ్చి అడ్మిట్ చేసి హాస్పిటల్ బిల్స్ అన్నీ అతనే చూసుకున్నాడు. ఎవరో స్ట్రేంజరా? రుద్ర, నువ్వు ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్న మూమెంట్ వచ్చింది. మీనా కోమాలో నుంచి లేచింది. ఏమైంది రుద్ర? మీనాని కలవలేవు ఇంకా? లేదు డాక్టర్. అయినా వెళ్ళి ఏమని మాట్లాడాలి డాక్టర్? అసలు నువ్వెవరు, నా కోసం ఇంత చేయాల్సిన అవసరం ఏముంది అంటే ఏం చెప్పాలి డాక్టర్? నువ్వు చెప్పేది కూడా కరెక్టే, కానీ ఈ 3 years చేసిన దానికి ఉపయోగం ఉండదుగా. ఉపయోగం కోసం అవసరం కోసం అయితే నేను చేయలేదు డాక్టర్. నా కోసం ఒక హెల్ప్ చేయండి డాక్టర్. ఈ లెటర్ ఇంకా ఫ్లవర్ తనకి ఇచ్చేయండి డాక్టర్. మీనా, ఎక్కడికి వెళ్తున్నావు? అలా కొద్దిసేపు గాలికి తిరుగుదామని వెళ్తున్నా డాక్టర్. ఇది నేను కాపాడినందుకు ఇవ్వమన్నాడు. అనగనగా ఒక రాణి, ఒక ఒంటరి రాణి, నిశ్శబ్దమైన 4 ఆసుపత్రి గోడల మధ్యలో కొట్టుకుంటున్నని గుండె చప్పుడు చెప్పింది. నువ్వు బ్రతకడానికి ఏదో బలమైన కారణం ఉంది అని. సుకృతం దుకృతం వా కర్మ గతిర్ను గచ్చంతి. హలో హలో, ఒక్క నిమిషం. దూకే ముందు ఒక చిన్న హెల్ప్ చేయొచ్చు కదా? నాకు పైకి ఎక్కడానికి హెల్ప్ చేయండి, నేను దూకాలి. ఎలాగో చనిపోతున్నప్పుడు కంపెనీ ఇస్తున్నావు కదా, ఎందుకు చనిపోతున్నావు తెలుసుకోవచ్చా? మరి నువ్వెందుకు చనిపోవాలనుకుంటున్నావు? 3 సంవత్సరాలు ఒక అమ్మాయిని రాణిలా చూసుకున్నా. కోమాలోనే కాదు, దూకేటప్పుడు కూడా తోడుందామని వచ్చా. అసలు నన్ను ఎందుకు కాపాడావు? నేను ఒక అనాథని. నిన్నలా రోడ్డు మీద రక్తంతో పడి చూసినప్పుడు నా మనసు ఆగలేదు. అయినా ఎత్తులు కాకుండా కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుందాం కదా. హాయ్ రుద్ర. హాయ్ మీనా. ఇంతకు దీని మీనింగ్ ఏంటి? డూ యూ బిలీవ్ ఇన్ డెస్టినీ? మనం చేసే ప్రతి పని విధి వైపు దారి తీస్తుంది. అంటే మనం ఇప్పుడు కలవడం కూడా డెస్టినీ? ఎందుకు అవ్వదు అనుకుంటున్నావు? మేబీ నువ్వు బ్రతకడం కూడా నా విధి అవ్వచ్చు కదా, ఆలోచించు. మేబీ. సరే, అలా నడుస్తూ మాట్లాడుకున్నాం కదా. అసలు నువ్వు ఈ పరిస్థితిలోకి ఎలా వచ్చావు? మా నాన్న ఒక క్రైమ్ జర్నలిస్ట్. పర్టిక్యులర్గా ఒక గ్యాంగ్ని మానిటర్ చేయడానికి అపాయింట్ చేశారు. ఆ గ్యాంగ్లో మొత్తం 3 members. వాళ్ళు మనుషుల రూపంలో ఉన్న రాక్షసులు. వాళ్ళు 3 కలిసి ఒక 15 మర్డర్ల వరకు చేసుంటారు. చనిపోయిన దాంట్లో మా నాన్న ఒకరు. మా నాన్నగారు చనిపోయాక తను మొదలుపెట్టిన పనిని పూర్తి చేద్దాం అనుకున్నా. అలా ఒకరోజు వాళ్ళని ఫాలో చేస్తుండగా
ఆగిపోయావే, చెప్పు. కళ్ళు తెరిస్తే హాస్పిటల్లో ఉన్నా. తర్వాత తెలిసింది ఏంటంటే 3 years కోమాలో ఉన్నా అని. నెక్స్ట్ అంటావా నీకు తెలిసింది. సారీ, నీ గతాన్ని గుర్తు చేసి బాధ పెడదామని కాదు. అయినా రెండో అవకాశం అనేది గతాన్ని చెరిపేసుకొని భవిష్యత్తుని మళ్ళీ రాయడం. అయినా ఇవన్నీ కాదు, లైఫ్ని మళ్ళీ స్టార్ట్ చేయి. సరే ఇవన్నీ కాదు కానీ వరంగల్ తిరిగి వద్దాం పద. చెప్పు రుద్ర. ఎక్కడున్నావు మీనా? స్కూటీ మీద నా ఇప్పుడే ఇంటికి వెళ్తున్నా. చెప్పు. ఏం లేదు, అలా బయటికి వెళ్దామా అని. ఎందుకు? నీకు ఎప్పటి నుంచో ఒక మనసులో మాట చెప్దాం అనుకుంటున్నా. దేని గురించి? నువ్వు ఫస్ట్ అయితే బయటికి రా మీనా, చెప్తా. ఓకే. తను నన్ను ఒప్పుకునేలా చూడు స్వామి. లేపండి రా వాణ్ణి. నా ప్లీజ్ అన్న వదిలేండి అన్న, మేము వెళ్ళిపోతాం. నా వద్దన్న మమ్మల్ని వదిలేనా, మేము వెళ్ళిపోతామన్న. నా వద్దన్న. నీకేం కాలేదు కదా మీనా? పద ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఎందుకురా? ఎందుకు? గుర్తుపట్టావా? ఎందుకు మర్చిపోతుందిలే అన్న. నీకుంటాడు వస్తున్నా నేను కాపాడడానికే. రుద్ర, రుద్ర నీకెలా తెలుసు? అసలు ఎవడో తెలుసా నీకు?
పాపం కుంటి ప్రేమికుడు నిజం చెప్పలేదనుకుంటా. నువ్వు అనుకుంటున్నట్టు మేము ముగ్గురం కాదు, నలుగురం. అసలు మీ నాన్నని చంపింది ఎవరో తెలుసా? మనం మర్డర్ చేసినప్పుడు మనం ఫాలో చేసి కదా, అయ్యిందా వాళ్ళ పని? మనం అప్పుడు చంపలేదా అన్నది ఇప్పుడు కానీ గల కూతురే అమ్మాయా? అమ్మాయిని చంపిరు బే. మొత్తం తెలిసిపోతే అన్నా బెదిరించి ఫోన్ తీసుకొని పంపించచ్చు కదా. మనకు అసలు అమ్మ ప్రేమ తెలుసారా? మనకు అమ్ముందారా? అలాంటిది ఒక అమ్మాయి చేయలేస్తారు. నా వద్దన్న మమ్మల్ని వదిలేనని మేము వెళ్ళిపోతామని. నా వద్దన్న. అసలు నువ్వు బ్రతుకున్నానికి కారణం ఎవర్రా? నేను బ్రతకడానికి కారణం మీరే వచ్చన్నా. కానీ నాకు ఇలా బ్రతకాలని అనిపించింది. నా ఉప్పు తిని నాకే ద్రోహం.
విధి రాసిన ప్రేమ కథ.